1% వేసుకుంటే కూడా 600 మంది ఇక్కడ రావాలా అంటే సమస్యలు ఇక్కడ ఉన్న ఉద్యమకారులు తప్ప ఎవరి పట్టనట్టుండి దాన్ని మేల్కొని దాన్ని మానకపోతే సమస్యలు పరిష్కారం కావు. మరి నిజానికి జరిగింది అన్ని మునిగిపోయి ఇళ్లలో ఉండే ఆస్తులు బంగారం ఎంత చేస్తే ఈరోజు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, కర్నూలు నగరాన్ని కాపాడుకుందామని ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఈ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపించాం. ప్రధానంగా హంద్రీ నదిని ప్రక్షాళన చేయాలని, కేసీ కెనాల్ని ప్రక్షాళన చేయాలని, ఒక్కెరవాగును కూడా ప్రక్షాళన చేయాలని, అదేవిధంగా తుంగభద్ర నదిలో మరి ఆ విధమైనటువంటి పద్ధతుల్లోనే మున్సిపాలిటీ వాళ్ళే డంప్ యార్డుగా చేసి అక్కడ మున్సిపాలిటీ సత్తను వేయడం అనేటువంటిది గ్రహిస్తున్నాం. వెంటనే హంద్రీ నదిని గతంలో ఏ విధంగా అయితే హంద్రీ నది శుభ్రంగా ఉందో అదే పద్ధతి చేయాలని, కేసీ కెనాలు ఆ రోజుల్లో మే వరకు నీళ్లు పారేది, ఆ విధంగా నీళ్లు పారాలని అంటే గుండ్రేళ్ళ దగ్గర రిజర్వ్ కడితే ఆ కేసీ కెనాలు దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేది, 400-500 గ్రామాలకు త్రాగునీరు అందించేది. అది కూడా శుభ్రం చేయాలని, కర్నూలులో 2వ సమ్మర్ స్టేజ్ కట్టాలని, ఈ విధంగా ఆక్రమణకు గురైనటువంటి దాన్ని తొలగించి హంద్రీ నదిని, కేసీ కెనాల్ని, అదేవిధంగానే ఒక్కెరవాగుని ప్రక్షాళన చేస్తూ స్వచ్ఛాంధ్రిగా తీరిస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది. ఇప్పటికే గాలి, నీరు, ఆహారం కలుషితం చేసి ప్రేక్షకులుగా వస్తున్నటువంటి ఈ వ్యవస్థని మనం ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రకృతి బీభత్సం చేస్తే ఏదో కొంత నష్టం జరుగుతుంది. ఈ వ్యవస్థ నిరంతరం బీభత్సం చేస్తుంటది. దానికి అది ఇష్టము, దానికి అది అవసరము, కొద్ది మందికి మాత్రం అది హ్యాపీ. ఇది మెజార్టీ ప్రజానికానికి ఇది విషాదము. దీన్ని కర్నూలు ప్రజల యొక్క దృష్టికి తీసుకొని పోయి భవిష్యత్తులో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు చేస్తామని చెప్పని నేను తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి.